ఫ్రెండ్స్, మన 42 చూసారు కదండి. ఇది 42 అండి. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మరి మొన్న ఈస్ట్ గోదావరి కోనసీమ పిండి వంటలు చూశారు కదా. ఇప్పుడు పశ్చిమ గోదావరి పిండి వంటలు అండి. సంక్రాంతి వంటలు ఈ మూపప్పు అరిసెలండి అండి. చాలా బాగుంటాయండి. టేస్ట్ బలం కూడాను చాలా టేస్ట్గా ఉన్నాయండి. తర్వాత విషయం అంటే ఇవండి కారపూస అండి. ఇది కారపూస పిండి వంట అండి. ఇది శనగపప్పు పిండితో వేస్తారు. ఓకేనండి, చాలా టేస్ట్గా ఉన్నది. తర్వాత ఈ ఆకు పకోడీ అండి. ఆకు పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది. గుల్లగాను ఇందులో ఎనపోస వేసి మరి చేశారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకే అండి. తర్వాత ఈ జంతికలండి. జంతికలు ఇవి కూడాను ఏంటి వాము అది వేసి చేశారండి. చాలా టేస్ట్గా ఉన్నాయండి. తర్వాత ఈ పాపండ్లు అండి. ఈ పాపండ్లు ఇందులోను ఎండి కొబ్బరి కూరు అది వేసి చేశారు. చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఓకే అండి. తర్వాత ఏంటంటే ఈ గవ్వలండి. ఇందులో వండుకొని తీయలేదండి. ఈ చిన్నోళ్ళండి. సంక్రాంతికి అసలు అరిసెలు, పాపండ్లు, జంతికలు మెయిన్. చిన్నోళ్ళు ఈ 4 ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు గవ్వలు పెట్టేస్తున్నారు, ఆకు పకోడీ పెడుతున్నారు, కారపూస పెడుతున్నారు, ఇంకా కారపొంది, ఇంకా గోరుమిటుకులు చాలా చాలా ఇంకా అన్ని రకాలు పెట్టేస్తున్నారు. జనాలంతాను చక్కగాను ఈ టేస్ట్లు చూసుకొని సలసలగా ఉంది వాతావరణము. చక్కగాను కోడిపందాలు ఇవన్నిటికి వెళ్ళి చక్కగా మీరు అందరూ ఎంజాయ్ చేయండి. సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు. ఓకే, అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే.